పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఏమంటే జాతి నప్పుకున్న సూత సూతుని కింద నీవు అర్హత లేదందుగా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అయ్యందువా. నీ తండ్రి భరద్వాజం జన్మం ఎట్టింది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా. నీది ఏ కులము? ఇంత ఏలా ఆస్పర్ధితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనముడు శివసముద్ర భార్యకు గంగాధర్మ జనించలేదా? ఆయనదే కులము. నాతో చెప్పింతరేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్వకు ఊరశీపుత్రుడు కాడా. అతడు పశ్చిమ జాతి కన్యను అరుంధతుంది శక్తిని, ఆ శక్తిని చండాలం చెందు పరాశరుని, ఆ పరాశరుని వల్లే పడచి చెంద మత్స్యగంధందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడికి విధవరాండైన పితామయములతో మా తండ్రిని, పిన పితామయములతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చెడని మీ చేత ఈ విద్రదేవుని కనలేదా? సందర్భాలను బట్టి క్షేత్ర బీజ ప్రాహాన్యములతో శంకరమైపోయిన కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను ఈ వ్యర్థవాదం ఎందులకు? నాయన దుర్యోధన తాత, వీరుల పారుల బ్రహ్మఋషి జననములు మనము విచారింపదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారియే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరీక్షత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరిక అర్హత నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యమున సస్యశ్యామలమై సంపద విరామమే వెలుగుందు అంగరాజ్యమున ఇప్పుడే తన మూర్ధావిశక్తి గావించేద్దా. సోదర దుశ్శాసన, అన్నక్క నవనక శక్త కిరీట వేగమును గదిమ్ము. మామా గాంధార సార్వభౌమ సురుచన మణిమయ మండిత సువర్ణ సింహాసన ధిష్టింపుడి. పరిజనులారా, పుణ్య భాగీరథి నదీ తీరం అందుకొనడు. పుణ్యాంగులారా, కర్ణ మహారాజును పైవారను గావింపుడి. ప్రశక్తులారా, సందర్భాలను బట్టి క్షేత్ర బీజ ప్రాహాన్యముతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. సభగు సభగు శతకోటి ప్రభాభాసిత బహురత్నర సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీట హార మనీవలయ దుర్గే శత్రు సముద్రంబన గజ్జా గజ్జరిత సముభాజ్యత సమగ్ర కౌర్యదళ నిత్యేకృత ప్రయోతన వీరాధి వీర వితరణ పురావతార అంగరాజ్య నవ మనోవల్లభ జయీభవ విజయీభవ దిగ్విజయీభవ. సభగు సభగు తాత, నా రక్తము రంగరించి అరకురి సాత్రి రేఖా చీరితములైన మీ అరురార శుభపాద పద్మలకు సములేపము గావించినను మీ రుణమీగు వాడను కాను. జచ్చట శిరసొగ్గని రాధయుడు తమ సర్వ సమత ధర్మోద్ధరణకు దాసాను దాసుడు. ఈ కన్నుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు, మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము మీ విశ్వాసభద్రునై మీ హితునై ప్రవర్తించునని సర్వసామంత మహిపాల మండలాధికారులు సమస్త ప్రజాధికములు విచ్చేసిన ఈ సభా మధ్యమున శబుధము గావించుచున్నాను. హితుడా, అప్రదీప వీర వరేంద్రుడవు నీవు కేవలం అంగరాజ్యమునకే కాదు, నా అర్ధ సింహాసనహరతనిచ్చి గౌరవించుచున్నాను. పాంచాలి పంచభద్రుక, ఏమే ఏమే నీ ఉన్మత్త వికటాత్తహాసము. ఎంత మరుగైత్రించినను మరపునకు రాక హృదయ శైలాయమానములైన నీ పరిహాసారంబులే నా కన్నపుటములు ఎందు బయ్యలు చేచున్నవే. అహో, క్షీరావారాసి జని ధరాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య భౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భూల శూల వలయుద్ధులకు శతసోదరుల కగ్గరగుండనై పరమేశ్వర పాదబీత పరశురామ సద్గుర ప్రాప్త శిష్టాస విద్యాపారుడైన రాధేయులకు మిత్రుండనై మానవదుండనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పైశాచిక పరివుత్రయ్యి పగులబడి నవ్వుతయ్యా. తన పతులతో భావనైన నన్ను సంభావింపక సన్మానింపక ఏముండ. చిత్రగుప్త, దత్తాత్రేయ, అధుల, దండనాయక, మొన్నే జాయిన్ అయ్యిండు ఉద్యోగంలో.
మధ్యలో స్కిప్ కొట్టిండు ఏమి? ఆడ ఏమి కొద్దిగా మానవుడు? రొటేషన్ అవ్వట్లేదంట నీవు పగ సాధించవలని సంవత్సరం రక్షించిన 2 సంవత్సరాలు చేసి ఆ వెళ్ళిపోతారంట పీఠమునకే ఎసరు పెట్టుటయా ఓరి మానవ అసిస్టెంట్ మతి డైరెక్టర్ తప్పినదా మదమెక్కినదా ధర్మ శాసించు అర్హత లేని నీవు ఈ అధిష్టానాన్ని అధిష్ఠించదవా వా! ఎంత ఉన్మాదం, ఎంత ఖండకావరెంత అహంకారము, తుచ్చమానవ. డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు. చచ్చాండ్రా దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములను మునివేలతో సైతం నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జనించిన నీవు నరకాధిపతి అగుటయా? అసంభవం. వృధా ప్రయత్నము మాని యమదండనకు సిద్ధము కమ్ము. మీ మానవ జాతికి తల వంచి మొక్కుటయే దిక్కురా. యమ! ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైఖరణ వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములు మంటగలిపి తన పతి ప్రాణాలను దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గట్టిపోచ గావించి ప్రాణహరుడైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అంటూ మమ్మూలన అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుండి దేవుడదికుడు నరునటమునన్న కించభావాన్ని కూకటి వేలతో సైతం ప్రకలించి వేసేదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేల అష్టదిక్పాలకులు, మడుగలనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడు అంటూ హర్షించే విధముగా సింహాసమున అధిష్ఠించదా? వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల ధర్మన పరిరక్షణ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్స్? Chanda, Prachanda,